యష్మికి నిఖిల్‌కి లవర్ ఉన్నారని తెలుసు కదా! తెలిసినా మరెందుకు నిఖిల్ వెంట పడింది అని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చింది. అయితే నిఖిల్ వెంట యష్మి ఏమీ పడలేదు. అక్కడ జరిగిందేంటంటే ఫస్ట్ వీళ్ళందరూ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. ఫ్రెండ్స్‌గా నలుగురు ఎవరు పృథ్వీ, యష్మి, నిఖిల్, ప్రేరణ వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్‌గా ఉన్నప్పుడు అక్కడ మామూలుగా బాండింగ్ ఏర్పడింది. తనకు ఒక డ్రీమ్ వచ్చింది అని చెప్పింది. ఆ డ్రీమ్‌కి మామూలుగా అది నాగార్జున గారిని వీకెండ్ అప్పుడు అడిగితే తను కొంచెం బ్లషింగ్ అయింది. అక్కడి నుంచి వాళ్ళిద్దరు ట్రాక్ అనేది నడుస్తూ వచ్చింది. అప్పుడే కట్ చేశాను అని చెప్పి మీరు అంటున్నారు. అక్కడ స్టార్టింగ్‌లో అయితే కట్ అవ్వల. అది బాగా పెరిగి, పెరిగి పెద్దదయ్యి మధ్యలో గౌతమ్ వచ్చి, గౌతమ్ కూడా యష్మి గారికి ప్రపోజ్ చేద్దాం అన్నట్టు చూసి, అది ఇద్దరి మధ్య గొడవ అవటంతో అక్కడ ఇంకా కట్ అయిపోయింది. డైరెక్ట్‌గా నిఖిల్ కట్ చేసేసాడు. అలాగే యష్మి గారు కూడా అక్కడితో ఆపేశారు. తర్వాత యష్మి గారు తప్పు నాదే అని చెప్పడం చాలా ప్లస్ అది. అది మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది మాత్రం యష్మి గారు చేసిన మంచి పని అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా తప్పు కూడా ఉంది. నేను కూడా నీతో కలొచ్చింది, డ్రీమ్ వచ్చింది అని చెప్పి మాట్లాడటం అది నా తప్పు కూడా ఉంది కాబట్టి సారీ చెప్తున్నాను అని చెప్పి సారీ అయితే చెప్పడం జరిగింది. అక్కడ నిఖిల్‌కి చాలా పాజిటివ్ వచ్చింది. ఆ టైంలో గౌతమ్ నిఖిల్ పీక్ స్టేజ్‌లో ఉన్నారు. ఇద్దరు చాలా ఈక్వల్‌గా ఉన్నారు. ఆ టైంలో బాగా నిఖిల్‌కి ప్లస్ అయింది యష్మి గారు చెప్పిన మాటకి. ఇది మీరు ఒప్పుకుంటారో, ఒప్పుకోరో కామెంట్‌లో అయితే మెసేజ్ చేయండి.